ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చిన్నాడు. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మీరు అనుదిన వాక్యాలు విని మీ కుటుంబాలు దీవించబడాలని, మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాలు దేవుడు సఫలపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అనుదిన వాక్యం సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నేను నీకు బహు ఘనతను కలుగు చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఘనత కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత వేరే, దేవుడిచ్చినటువంటి ఘనత వేరే. ఈ లోకంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయంటే, నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్నటువంటి ఆస్తుపాస్తులు బట్టి, నీకున్నటువంటి అధికారాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ అందచందాలను బట్టి నీకు ఈ లోకంలో గౌరవ మర్యాదలు అనేది ఇస్తూ ఉంటారండి. అవి ఎప్పుడైతే పోనీయో అప్పుడు ఈ సమాజము నేను అన్నే మాటలేంటో తెలుసా? వీడి చేతకాని వాడు, వీడి వల్ల ఏమీ కాదు, వీడు ఎందుకు పనికిరానటువంటి వాడు, ఎందుకు పనికిరానటువంటి ఈమె, ఈవిడి వల్ల ఏ ప్రయోజనం లేదు అని ఈ జనమే నిన్ను నిందించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకము నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే నీకు తగినటువంటి గౌరవం ఇస్తుంది. అవి కోల్పోతే ఇక నిన్ను అనేక రీతిలుగా మానసికంగా నీ బ్రతుకు నువ్వు బతికినప్పటికీ అనేక రీతిలుగా చూటుపోటి మాటలతో నిన్ను బాధ పెడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి నువ్వు అనిపిస్తున్నావేమో, ఎవరు నిన్ను లెక్క చేయట్లేదేమో, నీ వల్ల ఏమీ కాదు అని నిన్ను హేళనగా చేస్తున్నారేమో, ఒకవేళ చులకనగా చూస్తున్నారేమో. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీకున్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు అనేక రీతిలుగా నిన్ను బాధ పెట్టినా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు అని అనుకున్నట్లయితే, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం కలిగి, ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కలిగి నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీ యొక్క ఘనతను కలిగి చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ సమాజంలో నీకు గౌరవం లేదా? సమాజం నిన్ను హేళనగా చూస్తుందా? ఎవరైతే నిన్ను హేళనగా చూస్తారో, ఎవరైతే నిన్ను తొక్కేయాలనుకున్నారో, ఎవరైతే నిన్ను అవమానాలు గురి చేస్తారో వాళ్ళ కళ్ళ ఎదుటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేయి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నీ పట్ల గొప్ప కార్యం చేయాలని మరి మేమందరం కూడా ఆశపడుతున్నాం. ప్రార్థించేద్దాం. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.